ఇటలీలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఇవాళ G7 సమ్మిట్ లో పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆఫ్రికా, మధ్యధర ప్రాంతాల్లోని అంశాలపై ప్రసంగించనున్నారు మోదీ. ఆ తర్వాత ఇటలీ ప్రధాని జార్జియా మెలానియాతో భేటీ అవుతారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. వాణిజ్యంతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తోనూ సమావేశమవుతారు. పోప్ ఫ్రాన్సిస్ తోనూ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రధాని మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటన ఇదే. రైట్, ఇటలీలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఇవాళ G7 సమ్మిట్ లో పాల్గొంటారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఇవాళ జరగబోయే G7 సమ్మిట్ లో ప్రధాని మోదీ ఏ అంశాలపై ప్రసంగించనున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఎస్ రావణి, భారతదేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి విదేశీ పర్యటనగా చెప్పుకోవచ్చు. ఇటలీకి బయలుదేరి వెళ్లారు నిన్న సాయంత్రం. ప్రత్యేకంగా ఏదైతే ఇప్పటి వరకు అంటే G7 లో ఏదైతే ఇండియా స్పెషల్ ఇన్వైటీగా ఉంది. వాస్తవానికి G7 గ్రూప్ లో చూస్తే అటు కెనడా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, దాంతోపాటు ఇటలీ, యూకే, యుఎస్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఏ విధంగానైతే ఒక ప్రత్యేక ఆహ్వానితులుగా ఇండియా ఉంది. సో అందుకోసమే ఇండియా నుంచి ఇప్పటి వరకు ఈ సమావేశాలకు 10వసారి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఏకంగా అంటే 10 సార్లు ఇండియా వెళ్ళింది. దాంట్లో 5 సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వెళ్లారు. సో ఇప్పటి వరకు ఏ విధంగానైతే అంటే ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్నటువంటి పలు కీలక అంశాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, దేశాల మధ్య ఉండాల్సినటువంటి సహకారం ఏంటి అనేది ఇక్కడ కీలక ఎజెండాగా చెప్పుకోవచ్చు. అయితే ఆర్థికంగా కావచ్చు, మరే ఇతర అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్చలు జరగబోతున్నాయి. అయితే ప్రధానమంత్రి మాత్రం ఈసారి G7 సదస్సులో తను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆఫ్రికా, దాంతోపాటు మధ్యధర ప్రాంతంలో ఉన్నటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత కీలకమో, అదే సమయంలో దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, వాటి వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయనే విషయాన్ని పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దాన్ని ఏ విధంగా మేలుగా ఉపయోగించుకోవాలి, అంతేకాదు దానివల్ల నష్టాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి స్పీచ్ ప్రధానిగా నరేంద్ర మోడీ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎక్కడైతే మంచిగా ఉపయోగించుకుంటున్నారో అది ఓకే, కానీ ఎక్కడైతే ఫేక్ గా తయారు చేస్తున్నారో వాటిపైన ఖచ్చితంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించబడింది, తయారు చేయబడింది అనే ఒక వాటర్ మార్క్ అనేది రావాలనేది మోడీ ప్రధానంగా దాన్ని కోరుకుంటున్నారు. ఆ విధంగానే ఇకపైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేటటువంటి అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఉండాలి. లేదంటే అది నిజమా అబద్ధమా అని తెలియక ఎంతో మంది గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక మరోపక్క ఏ విధంగానైతే భారతదేశాన్ని ఇక మూడవ ఆర్థిక దేశంగా ప్రపంచంలో నిలబెట్టాలనే ఆలోచనతో ఇప్పటికే వికసిత్ భారత్ పేరుతో పెద్ద ఎత్తున ప్రణాళికను ఈ 3.0లో మోడీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. దానికి అనుగుణంగానే ఇతర దేశాలతో కావాల్సినటువంటి ఆర్థిక సంబంధాలు కావచ్చు, దౌత్యపరమైనటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద ఫోకస్ పెడుతుంది. అందులో భాగంగానే ఒకవైపు G7 కు హాజరవుతూనే అక్కడ ఇటలీ ప్రధానితో ప్రత్యేకంగా ప్రధానమంత్రి సమావేశం అవుతారు. దాంతోపాటు అంటే జో బైడెన్ తో కూడా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సో ఓవరాల్ గా కూడా ఇక మూడోసారి ఏ విధంగానైతే భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాక అక్కడికి వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి దేశాధినేతలు సైతం ఇప్పటికే అంటే సందేశాలు పంపించారు. ఈ రోజు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందనలు కూడా తెలుపబోతున్నారు. సో ఓవరాల్ గా కూడా ప్రపంచ దేశాల్లో భారతదేశం తమదైనటువంటి పాత్రను పోషించబోతుందనే విషయాన్ని మరోసారి ప్రధానమంత్రి ఈ పర్యటన ద్వారా స్పష్టం చేయబోతున్నారు. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.